శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 3వ అధ్యాయం 27వ శ్లోకాన్ని ఈవేళ మనం శ్రద్ధాభక్తులతో చదువుకుందాం. ప్రకృతి క్రియమానాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. ప్రకృతి వలన పుట్టిన సత్వ రజస్తమో గుణముల చేతనే సమస్త కార్యములు జరుగుచుండగా అహంకారముచే వివేక శూన్యమైన మనస్సు గలవాడు తానే చేయుచున్నానని తలంచుచున్నాడు. ప్రకృతి వలన పుట్టిన సత్వ రజస్తమో గుణములే మనో బుద్ధి చిత్తహంకారములు, సూక్ష్మ పంచభూతములు, కర్మేంద్రియ జ్ఞానేంద్రియములు, శబ్దాది విషయములు అను 24 తత్వములుగా మార్పు నొందినవి. కాబట్టి ఈ దృశ్య ప్రపంచము, దేహము, మనోబుద్ధ్యాదులు సమస్తము ప్రకృతి జన్యమే అయ్యున్నది. ప్రకృతి వలన కలిగిన ఈ దేహేంద్రియాది రూప ఉపాధి చేతనే సమస్త కర్మలు చేయబడుతున్నవి. కానీ వానికి సాక్షియగు ఆత్మ చేత కాదు. తాను వాస్తవముగా ఆత్మస్వరూపుడు. ఆ ఉపాధికి దేహేంద్రియ మనంబులకు సాక్షి కావున యథార్థముగా తానే కర్మయు చేయుటలేదు. ప్రకృతియే అంతయు జరుపుచున్నది. దేహేంద్రియ మానసాదుల సంయోగము ఉపాధియే ఆయా కార్యములన్నింటినీ చేయుచున్నది. కానీ దేహాదులందు అభిమానము గల అవివేకి నేను చేయుచున్నాను, నేనే కర్తను అని తలంచుతున్నాడు. దేహ అహంభావముచే అతని మనస్సు వివేకమును కోల్పోయి ఆత్మ అనాత్మ శూన్యమై ఉండుటచే కర్తృత్వమును తనపై ఊరకే వేసుకొనుచున్నాడు. తత్ఫలితముగా అనేక జన్మలను, దుఃఖములను అనుభవించుచున్నాడు. జ్ఞానికిని అజ్ఞానికిని భేదమిచటనే ఉన్నది. అజ్ఞాని ఉపాధితో తాదాత్మ్యమొంది కర్తృత్వ భోక్తృత్వములను తనపై ఆరోపించుకొని బాధనొందుచున్నాడు. జ్ఞాని ఉపాధిని తన నుండి వేరు చేసుకొని తాను ఆత్మయే కాని ఉపాధి కాదని తలంచి ఆ దానిని సాక్షిభూతముగా వీక్షించుచు కర్తృత్వాదులు లేనివాడై పరమ ఆనందమును అనుభవించుతున్నాడు. దుఃఖము, దుఃఖరాహిత్యము కర్తృత్వ అకర్తృత్వాదులపై ఆధారపడి ఉండును. అజ్ఞానికి అనంత దుఃఖము, జ్ఞానికి అనంత ఆనందము కలుగుట ఇదియే కారణం. కావున విజ్ఞుడగువాడు ప్రకృతి చేయుదానిని తనపై ఆరోపించుకొనక కర్తృత్వరహితుడై తన సత్యస్వరూపమగు ఆత్మయందే స్థితుడై ఉండవలెను. అహంకార విమూఢాత్మ అను పదము వలన అహంకారము జీవునకెంతటి చెడు తెచ్చునో వెల్లడియుచున్నది. అహంకారము వివేకమును రూపమాపి విమూఢత్వమును దరికి చేర్చును అహంకారం. కాబట్టి అహంకారం పూర్తిగా ఎడనాడవలెను అని ఇక్కడ మనకు తెలియబడుతుంది. దేహాదులందు అహంభావమి ఎన్నటికి కలిగి ఉండరాదు. ఏ కొంచెం అహంకారము ఉన్నా అది చిన్న అగ్ని కొండను భస్మీభస్మం చేసినట్టుగా తనని
తాను మరుపులో తోసివేస్తుంది. కాబట్టి ఆత్మ ఎందే నేను ఆత్మ ఎందే నేనను భావము కలిగి ఉండవలెను. కానీ అహం బ్రహ్మస్మి, నేనే అదై ఉన్నాను అని భావం కలిగి ఉండవలనే. కానీ నేను ఈ ఇంద్రియములతో కూడుకున్నటువంటి ఆవరణ నేను కాదు. ఆవరణ రహితమైనప్పుడు నేను అదే అయి ఉన్నాను. ఎరుకలో ఉన్నంత వరకు నేనెవరు నాకు తెలియపడదు. గురుముఖత ఎరుకను ఎరుకతో ఎరిగినప్పుడు, ఎరుక రహితమైనప్పుడు మరుపు ఆవరణ ఉండదు. ఎరుకు మరుపులను మర్మము గురుముఖత తెలియబడవలసినదే. కానీ స్వయాన ఏ మార్గము ద్వారా కూడా తెలియబడదు అని మనం గ్రహించవలసి ఉంటుంది. మరి సద్గురుమూర్తి కరుణా కటాక్షములు నీకు ప్రాప్తించాలి సంపూర్ణముగా అంటే వాక్శుద్ధి, క్షేత్రశుద్ధి, భావశుద్ధి ఏర్పడి ఉన్నప్పుడు నీకు భక్తి శ్రద్ధలు కలుగుతాయి. భక్తి శ్రద్ధలు కలిగినప్పుడు గురుబోధ నీకు సూటిగా మదిని నాటుకుంటుంది. గురుబోధ ఎప్పుడు నీకు నిక్షిప్తమవుతుందో నీవెవరో నీకు తెలియబడి, నీ వెట్టివాడో నీకు తెలియబడి, లేని స్థితిని లేకనే గమనించి లేదు అని నిశ్చయం తనకు తాను చేసుకున్నవాడే ధన్యుడు, ధన్యజీవి. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.